నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అన్ని అంశాల్లోనూ అమలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వం అందించే పౌర సేవలన్నీ క్షేత్రస్థాయిలో మరింత మెరుగ్గా అందించేలా కృషి చేయాలని సూచించారు. వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అనుసరిస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ను అన్నిటికీ వర్తింపచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అన్ని అంశాల్లోనూ అమలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు అందుతున్న పౌర సేవలు, పథకాలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సీఎం స్పష్టం చేశారు. దాదాపు 800 సేవల్ని ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందిస్తున్నాయని సీఎం అన్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. కొత్త ఏడాదిలో ప్రభుత్వ శాఖలన్నీ ప్రజలకు అత్యుత్తమంగా సేవలందించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వం అందించే పౌర సేవలన్నీ క్షేత్రస్థాయిలో మరింత మెరుగ్గా అందించేలా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అందించిన ఆర్థిక సహకారం, చేయూత కారణంగా రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని 50% మేర ఘన వ్యర్థాలు రీసైకిల్ కావాలని సూచించారు. స్వచ్ఛ రథాల ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. ఈ అంశంలో ప్రజల నుంచి కూడా సహకారం తీసుకోవాలని, ఈ ప్రక్రియను వ్యవస్థీకృతంగా నిర్వహించాలని ఆదేశించారు. తడి చెత్తను కంపోస్ట్ తయారీకి, ఘన వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు తరలించాలని, దీనికి సంబంధించి రవాణా ప్రణాళికను కూడా ఖరారు చేయాలని సీఎం పేర్కొన్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచేందుకు బ్యాండ్ విడ్త్ను విస్తరించాలని అన్నారు. వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అనుసరిస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ను అన్నిటికీ వర్తింపచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఎప్పటికప్పుడు మీడియా సమావేశాల ద్వారా వారిలో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయ సేకరణకు IVRS QR కోడ్ సహా వినూత్న విధానాలను అనుసరించాలని, అనంతరం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ 2026 క్యాలెండర్ను మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల వయో పరిమితి పెంపుపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు 9, 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులకు రిటైర్మెంట్ ఏజ్ పెంపుపై, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారంపై అధికారులతో సబ్ కమిటీ సభ్యులు చర్చించారు. కార్పొరేషన్ల వారీగా ఉద్యోగులు ఆర్థిక భారం వివరాలతో మరోసారి సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నిర్ణయించారు. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు అంశంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఆన్లైన్ ద్వారా ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, అలాగే 9, 10 షెడ్యూల్ సంస్థలోని ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచే విషయంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు 2831 మంది ఉద్యోగులు 62 ఏళ్ల వయో పరిమితితో కొనసాగుతుండగా దీనిని అందరికీ వర్తింపజేయడం వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారంపై కమిటీ సభ్యులు ఆరా తీశారు. అయితే దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే ముందు ప్రతి కార్పొరేషన్ వారీగా ఉన్న ఉద్యోగుల సంఖ్య మరియు వారి వల్ల కలిగే ఆర్థిక ప్రభావంపై పూర్తి స్థాయి వివరాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ డేటాతో త్వరలోనే మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని సబ్ కమిటీ భావిస్తుంది. రాష్ట్రంలో బీసీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే మరో 3 చోట్ల బీసీ IAS స్టడీ సర్కిళ్లను ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. అమరావతిలో 5 ఎకరాల్లో రాష్ట్ర స్థాయి స్టడీ సర్కిల్ ఏర్పాటుతో పాటు అభ్యర్థులకు ఉచితంగా నాణ్యమైన కోచింగ్ వసతి కల్పిస్తామన్నారు. ఇప్పటికే గొల్లపూడిలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడిన మంత్రి విద్యార్థులు అందివచ్చిన అవకాశాన్ని వాడుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. రాష్ట్రంలోని బీసీ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ శిక్షణను మరింత చేరువ చేసేందుకు మరో 3 చోట్ల కొత్తగా బీసీ IAS స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. అమరావతిలో 5 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి బీసీ స్టడీ సర్కిల్ను నిర్మిస్తామని, బీసీలు కీలక ప్రభుత్వ పదవుల్లో ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. గొల్లపూడిలోని బీసీ భవన్లో ఉచిత సివిల్స్ కోచింగ్ పొందుతున్న అభ్యర్థులను మంత్రి సందర్శించి వారికి అందుతున్న వసతులు మరియు విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు. గతేడాది శిక్షణ పొందిన వారిలో 281 మంది టీచర్ పోస్టులు సాధించారని గుర్తు చేస్తూ ప్రస్తుతం 100 మందికి నాణ్యమైన వసతిలో శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఉచిత సౌకర్యాలను వినియోగించుకునే బీసీ అభ్యర్థులు సివిల్స్కు పోటీ పరీక్షల్లో సత్తా చాటాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎంతో మందికి విదేశీ విద్య కావచ్చు, ఉన్నత చదువులకి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మనం తోడ్పాటు చేశాం. 1924లో బీసీ స్టడీ సర్కిల్ ఎక్కడుందో, సివిల్ సర్వీస్ ఎక్కడుందో, మరి మెగా డిఎస్సి ఎక్కడుందో మీరు అందరూ చూసారు. మీరందరూ గత 5 సంవత్సరాలుగా చాలా మంది డిఎస్సికి కూడా ప్రిపేర్ అయిన వారు ఉంటారు.
మరి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? మరి ఏదైతే మన విద్యాశాఖ మంత్రి గారు మమ్మల్ని రివ్యూ చేసి బీసీ బిడ్డలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి, మరి వాళ్ళలోనే చాలా మంది తెలివైన వాళ్ళు పట్టుదలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మనం ప్రోత్సాహంగా ఉండాలి, ఇమ్మీడియట్ గా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయండి బీసీ స్టడీ సర్కిల్ అని ఆదేశించిన ఘనత మన విద్యాశాఖ మంత్రి గారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. మేము ఏం చేద్దాం అంటే పిలిపించారు లోకేష్ గారు. అమ్మ ఏం చేస్తారు మీ బీసీ వెల్ఫేర్ తరఫున అని అడిగారు. సార్ ఇట్లా 13 జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ పెడదాం అనుకున్నాం సార్ అంటే 13 జిల్లాల్లోనూ కాదు, మన బీసీ బిడ్డలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా శాతం ఉన్న జనాభా బీసీలు, మరి 26 జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ పెట్టండి, ఆన్లైన్ కోచింగ్ కూడా పెట్టండి అని ఆదేశించిన వ్యక్తి మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు. చాలా బాధ్యతగా, చాలా కష్టమైంది. మీరు అనుకుంటే ఇదేం కష్టం కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారు పడిన కష్టం ఈ సివిల్ సర్వీస్ ఒక లెక్కే కాదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచే మనం కష్టపడడం, మన ఫ్యామిలీ ఎలా కష్టపడిందో, మనం ఎలా కష్టపడ్డామో, మనం చదువు ఫీజులు కట్టడానికి మన తల్లిదండ్రులు ఎలా కడుపు మార్చుకొని మనం ఫీజులు కట్టింటారో మీకు అందరికీ తెలుసు. కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధతో మనం చేయగలం. భావితరాలు మళ్ళీ మీరు ఫస్ట్ టైం సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చాం, సెకండ్ టైం ఇస్తున్నాం. మరి సెకండ్ టైం రిజల్ట్ చూపిస్తే మరికొంతమంది మనం ఈసారి 100 మందికి ఇచ్చాం, మరోసారి 200 మందికి ఇస్తాం సార్ అంటే ముఖ్యమంత్రి గారు స్వాగతిస్తారు. వెరీ గుడ్ అన్నప్పుడే మాకు సంతోషం అన్న విషయాన్ని. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం దుర్గగుడి పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాత బస్తీలో భక్తుల దాహార్తి తీర్చేందుకు జలప్రసాదం ప్లాంట్ ఏర్పాటుతో పాటు ఆలయ అభివృద్ధికి సంబంధించిన 10 అంశాలకు కమిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా మహాకుంభాభిషేకం నిర్వహణ, నెయ్యి సేకరణ వంటి అంశాలపై స్పష్టత ఇచ్చింది. ఇంద్రకీలాద్రి అతిథి గృహంలో దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 12 అంశాలను చర్చకు రాగా 10కి సభ్యులు ఆమోదం తెలియజేశారు. పాత బస్తీలోని సివి రెడ్డి చారిటీ స్థలంలో భక్తుల కోసం జలప్రసాదం ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ ప్రకటించారు. అలాగే 2026 మార్చి 6 నుండి 8వ తేదీ వరకు దేవస్థానంలో మహాకుంభాభిషేకం నిర్వహించాలని నిర్ణయించారు. ఆలయ అవసరాల కోసం కిలో 627.50 రూపాయల చొప్పున సంఘం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ నుండి ఆవు నెయ్యి కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఏడాదికి 10.10 కోట్ల రూపాయలు చెల్లించేలా ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీకి తలనీలాల వేలం హక్కుల కల్పన కల్పించారు. భక్తులు సేద తీరడానికి 42 లక్షల రూపాయలతో స్టీల్ బెంచీలు, ఎండవేడి నుంచి ఉపశమనానికి 10.25 లక్షల రూపాయలతో కూలింగ్ పెయింట్ వేయించాలని నిర్ణయించారు. నున్న వద్ద ఉన్న సోలార్ ప్లాంట్కు 85 లక్షల రూపాయలతో అదనపు 33 kV స్విచ్ యార్డ్ ఏర్పాటు, భవానీ దీక్షల విరమణ సమయంలో మిగిలిన 4.61 లక్షల లడ్డూలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానం కౌంటర్లలో కొబ్బరికాయ ధరను 35 రూపాయలుగా నిర్ణయించారు. అయితే సివిరెడ్డి చారిటీ స్థలంలో 150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం మరియు చీరల విక్రయానికి అదనపు కౌంటర్ల ఏర్పాటు వంటి 2 అంశాలను పాలక మండలి ప్రస్తుతానికి వాయిదా వేసింది. ఈ సమావేశంలో దేవస్థానం ఈవో సీనా నాయక్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం చింతాడ గ్రామంలో చిట్టెమ్మ రైస్ మిల్లును మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దస్త్రాలను పరిశీలించి ట్రక్ షీట్ల కంటే ధాన్యం తక్కువ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. మిల్లు నిర్వహణలో లోపాలను గమనించి యాజమాన్యంపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మిల్లును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం చింతాడ గ్రామంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మిల్లర్లు అదనపు తూకం పేరిట దోపిడీకి పాల్పడితే రైతులు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం శకరంలోని డీసీఎంఎస్ కార్యాలయం వద్ద ఎంఎల్ఎస్ పాయింట్ను తనిఖీ చేశారు. గార మండలం రామచంద్రపురం వద్ద ఓ మిల్లును తనిఖీ చేసి ధాన్యం సేకరణపై వివరాలు ఆరా తీశారు. రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన సభలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కలిసి పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల్ని ఇబ్బందులకు గురిచేసిందని, 1,674 కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని చెల్లించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్ సీజన్లో 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో 3,300 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. పట్టణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో కిలో గోధుమ పిండి 20 రూపాయలకే అందిస్తున్నామని, వీలైనంత త్వరగా ప్రతి గ్రామంలోనూ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పక్కా తెలుగుదేశం పార్టీ మేమంతా, ఊరంతా ఒకటే పార్టీ మేమంతా. ఎక్కడో ఇప్పుడు 10-15 మంది ఈ ఊరికి ఒక ముక్కలు చేశారు. మా స్థానిక నాయకులు అనుకోండి, పాత గవర్నమెంట్ నాయకులు ముక్కలు చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు పండగ మరి వచ్చారు, ఆ మాట చెప్పక్కర్లేదు. ఓడమ ప్రభుత్వం మరి 15-20 సంవత్సరాలైనా పరిపాలించాలా, ప్రజల్ని ఇంకా ఉన్నత స్థానంలోకి నిలబెట్టాలి సార్. కూడా ఎంతమంది రైతులకి ఏదో చేయాలి. 100% కరెక్ట్. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన అశోక్ గజపతిరాజును తన అధికారిక నివాసానికి ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. భోగాపురంలో నిర్మించే జీఎంఆర్ మాన్సస్ ఏవియేషన్ ఎడ్యూసిటీకి భూమిని ఇచ్చేందుకు అశోక్ గజపతిరాజుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర రీజియన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం వివరించారు. రాష్ట్రంలో ఉద్యాన రైతులు పండించే పంటలకు ప్రణాళికలను పంటల వారీగా సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉద్యాన శాఖపై డైరెక్టర్ శ్రీనివాసులు ఇతర అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోకో సహా అన్ని పంటల ధరలపై ముందస్తు అంచనాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాలి. సూక్ష్మ సేద్య పరికరాలు కోరిన ప్రతి ఉద్యాన రైతుకు అందించాలన్నారు. సూక్ష్మ సేద్యంలో కొత్త విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మామిడిలో తెగుళ్ల నివారణపై తగిన సూచనలివ్వాలని, మిర్చి సాగు, నాణ్యత, దిగుబడి, ధరలపై రైతులు, వ్యాపారులతో చర్చలు జరపాలని ఆదేశించారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం అనేది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, ఇది మన సంప్రదాయం, భక్తి, సంస్కృతి సమ్మేళనానికి ప్రతీక అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఈ మహోత్సవంలో తాను మొదటిసారి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి కృపతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా సమృద్ధిగా జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం అనేది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, ఇది మన సంప్రదాయం, భక్తి, సంస్కృతి సమ్మేళనానికి ప్రతీక. తరతరాలుగా కొనసాగుతున్న ఈ మహోత్సవం ప్రజల్లో ఐక్యతను, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పెనుగంచిప్రోలు పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, టీడీపీ పెనుగంచిప్రోలు మండల పార్టీ అధ్యక్షుడు చింతల వెంకట సీతారామయ్యలతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. రంగుల మండపం వద్ద నుంచి జగ్గయ్యపేటకు బయలుదేరిన ఎండ్లబండ్ల ఊరేగింపును ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్తో కలిసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మహోత్సవంలో తాను మొదటిసారి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి కృపతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా సమృద్ధిగా జీవించాలని ప్రార్థించినట్లు తెలియజేశారు. పెనుగంచిప్రోలు ఆలయం అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, ఆలయ మౌలిక సదుపాయాల మెరుగుదల, భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్తో కలిసి ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలియజేశారు. గ్రామ పెద్దలు అందరూ కూడా చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ కార్యక్రమాన్ని నేను మొట్టమొదటిసారి చాలా ఆహ్లాదకరంగా, చాలా భక్తి ప్రవేశంతో ఉన్న ఊరంతా కూడా 11 వాళ్ళ మీద తీసుకొచ్చి మహోత్సవాన్ని ఈ జగ్గయ్యపేట నియోజకవర్గంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. తప్పకుండా అమ్మవారి దయవల్ల రాష్ట్రం బాగుండాలి. ముందుగా జగ్గయ్యపేట విజయవాడ ఆరోగ్య శిక్షాంతి ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ఒక్కసారి కార్యక్రమానికి తప్పనిసరిగా అందరికీ కూడా పేరు పేరులో ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లోని విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల్న శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. రాష్ట్రంలో 15 డిగ్రీ కళాశాలల ఏర్పాటు, అన్ని గురుకులాల్లో విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్ కోర్సు, సోలార్ రూప్ టాప్ ఏర్పాటు, ఐఐటి, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు వాషింగ్ మిషన్ సౌకర్యం తదితర అంశాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల విద్యార్థులకు మెరుగైన సంక్షేమం సౌకర్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని ఏపీఎస్డబ్ల్యూ ఆర్ఈఐఎస్ కార్యాలయంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధ్యక్షతన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల విద్యార్థులకు మెరుగైన సంక్షేమం సౌకర్యాల కల్పనపై చర్చించారు. రాష్ట్రంలో 15 నూతన డిగ్రీ కాలేజీల ఏర్పాటు, అన్ని గురుకులాల్లో విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్ కోర్స్, సోలార్ రూప్ టాప్ ఏర్పాటు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు, ఐఐటి నీట్ ఎక్సలెన్స్ సెంటర్లలో విద్యార్థులకు వాషింగ్ మిషన్ సౌకర్యం తదితర అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. అంబేద్కర్ గురుకులాల పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రమాద బీమా కల్పన, ఖాళీగా ఉన్న కేర్ టేకర్ పోస్టులు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా భర్తీ, నాన్ బీఈడీ తెలుగు పండిట్లకు ప్రిన్సిపాళ్లుగా లేదా పదోన్నతి గ్రేడ్ 2 ప్రిన్సిపాళ్లకు గ్రేడ్ 1 ప్రిన్సిపల్గా అడ్హక్ పదోన్నతి కల్పించే అంశాలపై సమావేశంలో చర్చించారు. కల్లుగీత కార్మికులైన గౌడ కులస్తుల ఐక్యత దెబ్బతీసేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రధాన కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గౌడలను వెడగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం గౌతు లచ్చనను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పేరం శివనాగేశ్వరరావుతో పాటు అఖిల భారత గౌడ సంఘం ఉపాధ్యక్షులు బొలిగాని వెంకటశివరావు గౌడ్, జనరల్ సెక్రటరీ బొర్ర వేణుగోపాలరావులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వేరువేరు పేర్లతో ఉన్న గౌడ కులస్తులందరినీ 1997లో జీవో నెంబర్ 16 ద్వారా సర్దారు గౌతు లచ్చన్న కృషితో గౌడ కులస్తులుగా నామకరణం చేయడం జరిగిందన్నారు. నాటి నుండి రాష్ట్రంలో ఉన్న కల్లుగీత కార్మికులందరూ గౌడ కులస్తులుగా పరిగణించబడుతున్నారు. నేడు కూటమి ప్రభుత్వం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఒకే కులంగా ఉన్న గౌడులను విడగొట్టాలని చూస్తుందన్నారు. ఈ విధానాన్ని రాష్ట్రంలోని కల్లుగీత కార్మికులందరూ వ్యతిరేకిస్తున్నారు అన్నారు. ప్రభుత్వం విభజించు పాలించు విధానాలను మానుకోవాలన్నారు. ఒకవేళ ప్రభుత్వం గౌడ్ల ఐక్యత దెబ్బతీసే చర్యలకు పూనుకుంటే న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఉండాలని చెప్పి కొత్త జీవో చేయొద్దని, ఆ ఉన్న పాత జీవోనే 95 ఉన్న జీవోనే కంటిన్యూ చేయాలని చెప్పి మేము మీ యొక్క మీడియా ద్వారా అందరి ద్వారా మేము కోరుకుంటున్నాం. అభివృద్ధి చెందడానికి ఎక్కువ దారులు ఉన్నాయి. ఎందుకంటే సంతానోత్పత్తి లేకపోతే ఎక్కడ కూడా ఏమీ జరగదు. అందువల్ల వీళ్ళందరూ ఏం చేశారంటే 91 సంవత్సరం కాడి నుంచి అప్పటి నుండే గౌడాసు ఈడిగాసు సెట్టిబల్జి శ్రీసేన సిగిడి కలారి వాళ్ళు కలిసి ఒకళ్ళ కుటుంబాల్లో ఒకడు మనమంతా ఒకటే కుటుంబం అని చెప్పి జనజీవన సమితి టైప్లో కలిసిపోయి గౌడ ఉన్నదని చెప్పేసి వివాహాలు చేసుకున్నారు. మరి జరిగి కూడా 35 సంవత్సరాలు అయ్యింది. మరి ఇప్పుడు కొత్తగా మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీని మీద ఒక కమిటీ వేసి దీన్ని గౌడుగా పిలవాలా చెట్టిపల్లి పిలవాలా అని చెప్పంటే మేమేం చెప్పాలో మాకే అర్థం కావట్లా. డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారికి మరి తేలిన అవమానంగా మేము భావిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.